చూడు బాబాయ్, జెన్యూన్ గా వెలుగునిచ్చే సూర్యుడిని జనం పట్టించుకోరు. అదే పక్కోడి వెలుగుతో ప్రకాశించే చంద్రుణ్ణి తెగ పొగిడేస్తారు. కవితలు రాసేస్తారు, పాటలు పాడేస్తారు, మావా చందమావ అంటూ వరసలు కూడా కలిపేస్తారు. ఈ జనానికి కావాల్సింది నిజం కాదు బాబాయ్, అద్భుతం. అది అబద్ధమైనా పర్లేదు, ఈ జనాలింతే, మారరు. ఇలాంటివి జరిగినప్పుడే మనిషి బతుకు ఇంతేనా అనిపిస్తుంది. అయినా బతుకు గురించి ఓ పెద్దాయన ఏమన్నాడో తెలుసా బాబాయ్? బతుకు నీకై బతుకు, నీతో బతుకు, నీకోసం బతుకు, పరిగెత్తి బతుకు, పోరాడి బతుకు, గెలిచి బతుకు, బాధ్యతలనే అగాధాల్ని దాటి బతుకు, బంధాలనే బ్యారిగేట్లని దూకి బతుకు, నీటిలో చేపల, గాలిలో పక్షిల, నింగిలో మబ్బులా మెరిసి బతుకు, నేలపై చినుకులా కురిసి బతుకు, ఎదిగే మొక్కల, విరిసే మొగ్గల, చుట్టూ సుగంధాలతో 10 మంది గుండెల్లో పదిలంగా బతుకు, చిరకాలం బతుకు, చిరంజీవిలో బతుకు. వాడు అమ్మ బువ్వగాడు ఏమిచ్చినా తీసుకోడన్నా, 10 రూపాయలు ఇస్తేనే తీసుకుంటాడు. బాగా చదువుకున్నాడే బాబు, ఈ మధ్యనే సర్టిఫికెట్లు ఎక్కడో పోగొట్టుకున్నాడు. బ్రెయిన్లో అక్కడక్కడ క్లాట్స్ ఉన్నాయి. ఓ చిన్న లేజర్ సర్జరీ చేస్తే సరిపోతుంది. తిరిగి మళ్ళీ మామూలు మనిషి అవుతాడు. జస్ట్ 2 lakhsలో ఆ సర్జరీ కంప్లీట్ అయ్యేలా చేస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇదిగో 10,000. అరే నా శాలరీ 25,000. మామ, ఈ చైన్ అమ్మితే 50,000 వస్తాయి. మన కోసం కాకపోయినా వాడి కోసమైనా తగ్గలరా. జనార్దన్, 1,00,000 రూపాయలు అవసరం ఉంది ఆ ఆపరేషన్ కోసమని. ఇస్తా, తప్పకుండా ఇస్తా. మంత్లీ 30,000 శాలరీ ఇస్తా, అంటే వీక్లీ ఆఫ్ ఇస్తా. దసరా దీపావళికి బోనస్ కూడా ఇస్తా. ఇదిగో 2 years అగ్రిమెంట్. మీ ఫ్రెండ్ జస్ట్ సైన్ చేస్తే చాలు. 1,00,000 ఏంటి, 2 లక్షలైనా ఇస్తా. చూడు, అరగంటకోసారి అభిప్రాయాలు, సంవత్సరానికోసారి సిద్ధాంతాలు మార్చుకునే ఊసరవెల్లి కాదు నేను. సింహం. ప్రాణం పోతున్న పస్తులుంటుందే కానీ పచ్చిగడ్డి తింటే పోషక విలువలుంటాయనే పిచ్చి పువ్వు ఫిలాసఫీ అది చెప్పదు. ఎందుకంటే అది సింహం. పొండ్రా పొండే, మీరు బాగుపడరు పొండ్రా.